మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 25వ తేదీ బుధవారం తిథి నాడు మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఇదే. మధ్యాహ్నం 1 గంట దాటాక మీ యొక్క జీవితంలో ఈ మార్పును అయితే మీరు చూడబోతూ ఉన్నారు. అయితే ఆ యొక్క మార్పు మంచికా చెడుకా అనేది మాత్రం ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఆహారం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. బయట ఆహార పదార్థాలకు ఎక్కువగా మీరు ప్రాధాన్యతను ఇవ్వద్దు. ఇంటి భోజనానికి ఎక్కువగా ప్రధాన పీట వేయడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఖర్చు అనేది చాలా ఎక్కువగా కాబోతూ ఉన్నది. కావున ఖర్చు విషయంలో శ్రద్ధ వహించండి. ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్లుగా వ్యవహరించండి. లేకపోతే భవిష్యత్తులో తిరిగి ఈ విషయాలకే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక పాత స్నేహాలు, బంధాలు మీకు ఉపకరిస్తాయి. వారికి మీకు కలిగిన దూరము మిమ్మల్ని చాలా వరకు కూడా బాధలో పడేసింది. ఇదివరకు ఏదైనా కష్టం వస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క స్నేహ జీవితంలో ప్రధాన పాత్ర పోషించేవారు వారు మీతో పాటు కూడాను. అయితే మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో రకాల సమస్యలను చూశారు. కానీ వారి యొక్క లోటు ఇప్పటికీ మీకు తెలుస్తూనే ఉన్నది. ఎందుకంటే ఈ రాశి జాతకులు స్నేహానికి ఎక్కువగా పెద్దపీట వేస్తూ ఉంటారు. కుటుంబంతో అయినా అన్ని సమస్యలు చెప్పుకోలేరు, కానీ స్నేహితునికి మాత్రము అన్ని సమస్యలు చెప్పుకుంటారు. అయితే వీరి స్నేహితులు కూడాను వీరి యొక్క మేలు కోరుకునే వారు అని చెప్పడంలో కూడాను ఏమాత్రం సందేహం లేదు. అలా మిమ్మల్ని వీడి అనేక రకాల కారణాల రీత్యా వెళ్లిపోయిన మీ యొక్క స్నేహితులు తిరిగి మీ వద్దకు రాబోతున్నారు. మధ్యాహ్నం 1 గంట దాటాక మీ జీవితంలో ఈ మార్పు అయితే కలగబోతుంది. మీ మనసు ఎంతో ఆనందంతో ఉరకలేస్తుందని చెప్పుకోవాలి. ఈ రోజున వారితో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడం లాంటివి చేస్తారు. అలాగే మిమ్మల్ని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్నటువంటి సమస్యకు తగ్గ పరిష్కార మార్గాన్ని కూడా వారితో కలిసి కూర్చొని మాట్లాడి ఆ యొక్క మార్గాన్ని అన్వేషిస్తారు. సఫలం కూడా కాబోతూ ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి కూడా మీకు మంచి ఓదార్పు, మంచి ధైర్యం చెప్పేటటువంటి స్నేహితులు మీతో పాటుగా ఉండబోతున్నారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.